everyone, welcome to Legend YouTube channel, Legend Online Classes. సో తెలంగాణలో దేవాదాయ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని ఒక న్యూస్ అయితే సో నిన్న ఒక బిగ్ బ్లాస్టింగ్ న్యూస్ చూసాం మనం 2015-16కు సంబంధించినటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్లో ఉద్యోగాలు పొంది 2019 నుండి ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ఓఎంఆర్ షీట్లు వాళ్ళ రిక్రూట్మెంట్లో కొంత ఇబ్బంది జరిగిందని ఓఎంఆర్ షీట్లు మళ్ళీ ఎవాల్యుయేట్ చేయాలని సో దాన్ని రద్దు చేయాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఒక తీర్పు ఇచ్చింది. సో అది ఏం జరగబోతుంది, సో దాని గురించి ఈ రెండింటి గురించి చూద్దాం. సో మీకు ఇప్పటికిప్పుడే నోటిఫికేషన్లు ఏమొస్తాయి ఏందనేది క్లారిటీ లేకపోయినా సో ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా ఏదో నోటిఫికేషన్ వేసేటువంటి అవకాశాలు ఉంటాయి. సో వితిన్ 2-3 మంత్స్లో మనం ఏదో ఒక నోటిఫికేషన్ చూసేటువంటి ఛాన్స్ అయితే ఉంది. సో కాబట్టి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్గా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో మన లెజెండ్ క్లాసెస్లో అతి తక్కువ ప్రైస్లో 200-500 లోపులోనే మీకు ఫుల్ క్లాసెస్ పర్ఫెక్ట్ క్లాసెస్ ఉన్నాయి. ఒకసారి ప్లేస్టోర్లో లెజెండ్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని క్లాసులు పర్చేస్ చేసి మంచిగా చదువుకోండి. సో మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కనుక మనము 5 ఏళ్ల సర్వీస్ తర్వాత తొలగింపు సరికాదు అనేది ఇక్కడ ఒక న్యూస్ ఉంది. సో దీన్ని ఏది గ్రూప్ 2కు సంబంధించి వాళ్ళు ఆల్రెడీ జాయిన్ అయ్యి 6 ఇయర్స్ అవుతుంది. సో గ్రూప్ 2 తీర్పుపై అప్పీల్ దాఖలకు టీజీపీఎస్సీ కసరత్తు చేస్తుంది. దాని మీద సింగిల్ బెంచ్ తీర్పు కాబట్టి దీన్ని డివిజన్ బెంచ్కి అప్పీల్ చేయాలని. సో ఏమని రాస్తారు ఆంధ్రజ్యోతిలో అంటే గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించిన సమాధాన పత్రాలను మళ్ళీ మూల్యాంకనం చేసి ఫలితాలను ప్రకటించాలంటూ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు తెల్లాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించినట్టు తెలిసింది. 2019లో గ్రూప్ 2 పరీక్ష నిర్వహించగా 2020లో 1032 మంది ఉద్యోగాల్లో చేరారు. 2020లో చేరారు వాళ్ళు. సో అప్పటి తప్పిదాలపై హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశం సో బుధవారం అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఫలితాలు మళ్ళీ ప్రకటిస్తే తలెత్తబోయే పరిణామాలపై నిపుణుల సూచనలు తీసుకున్నారు. నాటి నోటిఫికేషన్లో ఎంపికైన 1032 మెంబర్స్ 5 ఏళ్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. వారిని ఇప్పుడు తొలగించడం సరికాదని, ఫలితాలు మళ్ళీ ప్రకటిస్తే కేటాయింపులో సమస్యలు ఎదురవుతాయని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు హైకోర్టు తీర్పుపై అప్పీలు దాఖలు చేయాలని టీజీపీఎస్సీ ఒక నిర్ణయానికి వచ్చింది. ఇది ఒకటైతే సో ఈనాడులో కూడా సేమ్ రాశారు. గ్రూప్ 2 తీర్పుపై అప్పీలుకు టీజీపీఎస్సీ యోచన. సో 2015 ఎంపిక జాబితాను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్లాలని టీజీపీఎస్సీ భావిస్తుంది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో అంశాలను కమిషన్ పరిశీలించింది. గతంలో హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు లోబడి ఫలితాలు వెల్లడించినందున ఆ అంశాలను పేర్కొంటూ అప్పీల్ పిటిషన్ దాఖలు చేయనుంది. సో ఎంపికైన అభ్యర్థులందరూ 6 ఏళ్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ తీర్పుపై ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న వారు పిటిషన్ దాఖలు చేయనున్నట్టు తెలిసింది. సో ఆల్రెడీ జాబ్ వచ్చిన వాళ్ళు కూడా ఊరుకోరు కదా. సో గౌట్లో గ్రూప్ 2లో జాబ్ వచ్చినటువంటి అందరూ కూడా సో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు కూడా ఒక పిటిషన్ వేసి దీని మీద వెళ్ళే అవకాశం ఉంది. గ్రూప్ 2 సర్వీస్ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ తొలుత 2015లో 439 పోస్టులతో ప్రకటన జారీ చేసింది. ఆ తర్వాత 593 అదనపు పోస్టులు గుర్తించడంతో 2016లో అనుబంధ నోటిఫికేషన్ జారీ చేస్తూ మొత్తం 1032 పోస్టులు పేర్కొంది. సో మొత్తానికి 7,89,000 మంది దరఖాస్తు చేసుకుంటే 2016 నవంబర్ 11-13 తేదీల్లో రాత పరీక్ష నిర్వహించింది. సో కొందరు అభ్యర్థులు వ్యక్తిగత వివరాల్లో పొరపాటు చేయడం, వాటిని వైట్నర్ దిద్దడంతో న్యాయ వివాదం తలెత్తింది. 2 ఏళ్ల పాటు వివాదం కొనసాగింది. సాంకేతిక కమిటీ సిఫారసుల మేరకు మూల్యాంకనం చేయాలని హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పిచ్చింది. ఈ సిఫారసులకు విరుద్ధంగా మూల్యాంకనం చేశారంటూ కొందరు అభ్యర్థులు 2019లో హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు ఎంపిక జాబితా చెల్లదంటూ రద్దు చేసింది. సో ఇక్కడ సాంకేతిక కమిటీ, టెక్నికల్ కమిటీ ఏదైతే సిఫారసు చేసిందో ఆ సిఫారసుని పరిగణనలోకి తీసుకోలేదని 2019లో కేసేశారు. 2019లో కేసేస్తే 6 సంవత్సరాలకు ఇప్పుడు సింగిల్ బెంచ్ హైకోర్టు తీర్పిచ్చింది 6 సంవత్సరాలకు. సో దీని మీద ఎవరెవరైతే ఉద్యోగాలు సాధించారో వాళ్ళు మళ్ళీ కోర్టుకు పోతారు. రేపు వాళ్ళు దీని మీద అప్పీల్ చేస్తారు. టీజీపీఎస్సీ అప్పీల్ చేస్తుంది. సో ఇక్కడ నిరుద్యోగ అభ్యర్థులు వీళ్ళు కూడా కేసేస్తారు. ఇక్కడ ఎవరెవరైతే మిస్ అయ్యారో వాళ్ళు. సో అంతిమంగా డివిజన్ బెంచ్ ఏం జరుగుతుంది, దీని తర్వాత సుప్రీంకోర్టు ఏం పోతుంది అనేది చూడాల్సి ఉంటుంది. సో ఇక నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ న్యూస్. సో ఇక్కడ దేవాదాయ శాఖలో ధార్మిక పోస్టుల భర్తీకి ఆదేశాలు అనేది ఒక న్యూస్ చూడవచ్చు. సో ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో మనకు నోటిఫికేషన్ సంబంధించినటువంటిది. సో దేవాదాయ శాఖ పరిధిలోని పలు దేవాలయాల్లో ఖాళీగా ఉన్న ధార్మిక పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు దేవాదాయ శాఖ డైరెక్టర్ ఎస్ హరీష్ సంబంధిత అధికారులను ఆదేశాలు జారీ చేశారు. అర్చకులు,
స్థానాచార్యులు, వేద పండితులు, వంట చేసేవారు, మృదంగం వాయించేవారు ధార్మిక పోస్టుల పరిధిలోకి వస్తారు. ఆలయాల వారీగా ధార్మిక పోస్టుల ఖాళీలను గుర్తించి నోటిఫికేషన్లు ఇవ్వాలని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లను దేవాదాయ శాఖ ఆదేశించింది. గతంలో ఏ ఆలయానికి ఆ ఆలయ ఈఓ ఈ ప్రక్రియను చేపట్టే విధానం ఉండేది. రాష్ట్ర వ్యాప్తంగా 6A, 6B, 6C విభాగాల ఆలయాలన్నింటిలో ఒకేసారి ఈ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించి దేవాదాయ శాఖ ఈ నెల 14న ఆదేశాలు జారీ చేసింది. ఆలయాల వారీగా పోస్టుల భర్తీకి ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని స్పష్టం చేసింది. అన్ని ప్రధాన దేవాలయాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లతో పాటు ప్రాంతీయ జాయింట్ కమిషనర్ ఈ ప్రక్రియ పర్యవేక్షించాలని సూచించింది. సో మొత్తంగా ఇది దేవాదాయ శాఖలో నోటిఫికేషన్కి సంబంధించింది. సో దాంట్లో అయ్యగారులు కావచ్చు, అర్చకులు అంటే అయ్యగారులే, సో స్థానాచార్యులు, వేద పండితులు, వంట చేసేవారు, మృదంగం వాయించేవారు, సో ఈ పోస్టులను భర్తీ చేయాలనేది ఒకటైతే. సో మొత్తంగా 324 ఖాళీలు ఉన్నట్టుగా సో ఆంధ్రజ్యోతిలో కథనం రాశారు. సేమ్ సో ఎండోమెంట్లో మనకు 324 వేకెన్సీస్కి త్వరలో నోటిఫికేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. సో దీంట్లో ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు, ఏమవుతుంది? సో అర్చకులు అంటే మనకు సంబంధించింది కాదు, అయ్యగారులు అనే వేరే వాళ్ళని తీసుకోరు, ఓన్లీ బ్రాహ్మణ వృత్తి చేసి ఆ బ్రాహ్మణులను తీసుకుంటారు. సో దాంట్లో మృదంగం వాదించే వాళ్ళు ఎట్లా తీసుకుంటారు, వేద పండితులు, ఇదంతా కూడా కొంత ఫుల్ డీటెయిల్స్ వస్తే తప్ప మనం చెప్పలేం. బట్ ఎస్పెషల్లీ ఎక్కువ జనరల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో వచ్చే రిక్రూట్మెంట్ తక్కువ ఉన్నట్టుగానే అనిపిస్తుంది. సో ఏం జరుగుతుందో చూడాలి. సో గ్రూప్ 2, SI కానిస్టేబుల్, JLM ఇట్లాంటి పోస్టులు త్వరలో రావాలని ఆశిద్దాం. వస్తాయని వెయిట్ చేద్దు, చదువుతూ ముందుకెళ్దాం. విష్ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్.